జర్మన్ ఫిలాసఫర్ అయినటువంటి ఒక వ్యక్తిలాగా అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అవర్ జాయ్ అంటిల్ వి డై టు విన్ మెన్ ఫర్ ద లార్డ్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనందరి గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? ఈ దేశ ప్రజలు రక్షింపబడే వరకు కూడా మనం దాని కొరకు ప్రయాస పడుతూనే ఉండాలట. అంతకు మించిన ఆశ ఏముంటుంది అంటాడు. ఆత్మల రక్షణ కొరకైన ఆశ తప్ప ఒక క్రైస్తవునికి ఇంకేం కోరికలు ఉంటాయంటండి? మనందరం అలాంటి కోరికలు కలిగి ఉండాలి. ఈ దేశ ప్రజలందరూ రక్షింపబడాలని కోరిక ఉండాలి. అదే అపోస్తులుడైన పౌలు మనస్సులో ఉన్న కోరిక. ఇశ్రాయేలులు రక్షింపబడాలనేది నా హృదయాభిలాష, నా ప్రార్థన అన్నాడు. అలాగే సంగమా, ఆయనకున్న రెండవ బలమైన కోరిక క్రీస్తు నామం ఎరుగని ప్రజలకు సువార్త ప్రకటింపబడాలి.